హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈజీగా టేస్టీగా ఉన్న రెసిపీస్ ఎవరికి నచ్చో చెప్పండి. వేసే ఇంగ్రీడియంట్స్ తక్కువైనా కూడా, సేమ్ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా లో బడ్జెట్లోనే డిఫరెంట్ టేస్ట్తో, డిఫరెంట్ అపియరెన్స్తో ఉంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే కదా. అలాంటి రెసిపీనే ఈ రెసిపీ. పేరేంటంటే ఉల్లి పరాటా లేదా ఆనియన్ పరాటా. దీనికోసం నేను మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఒక 2 కప్స్ గోధుమ పిండి లేదా వీట్ ఫ్లోర్ యాడ్ చేశాను. రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేశానండి. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండి నార్మల్గా గోధుమలు తెప్పించుకొని బాగా ఎండ వేసుకున్న తర్వాత మరపట్టించేస్తానండి. సో దట్ మనకు ఫైబర్ లాస్ కాకుండా ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. తర్వాత నార్మల్గా మనము వాటర్ వేసుకొని కాస్త చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, అదేవిధంగా కలిపేసి పైనుండి ఒక 2-3 డ్రాప్స్ అలా ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మనకు బాగా నాని పిండి అంతా బాగా సెట్ అవుతుందన్నమాట. ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆనియన్స్ 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ని మామూలు స్లైసెస్ సన్నగా పొడవునా ఇలా తరిగేసుకొని ఇవి లేయర్స్ అంతా విడివిడిగా ఇలా చేసేసుకుంటే విడివిడిగా అయిపోతాయి. తర్వాత పచ్చిమిర్చి 2 తీసుకున్నానండి. అవి కూడా సన్నగా తరిగి యాడ్ చేశాను. ఇందులోనే ఫ్రెష్గా తరుక్కున్న కొత్తిమీరని కూడా బాగా సన్నగా తరిగేసి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని డ్రై మసాలాస్ వేసుకుందాము. ఇందులో నేను హల్దీ పౌడర్ వేశానండి, 1/4 టీ స్పూన్ హల్దీ పౌడరు, రోస్టెడ్ జీరా పౌడర్ 1/4 టీ స్పూను, హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ మిర్చి పౌడర్, హాఫ్ టీ స్పూను ధనియా పౌడరు, ఇవి అజ్వైన్ లేదా క్యారమ్ సీడ్స్ అంటారు, వామ్ అంటారు, అవి ఒక టీ స్పూన్ అలా వేసుకున్నాను. వాము వేయడం వల్ల మన డైజెషన్కి చాలా మంచిగా ఉంటుంది. తర్వాత చాలా మంచిగా ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట. మనకు ఆనియన్స్ అంటేనే సలాడ్స్ గుర్తొస్తాయి, కర్రీస్ గుర్తొస్తాయి. మన సౌత్ ఇండియన్ కర్రీస్లో నార్మల్గా మనకు ఆనియన్స్ లేనిది కర్రీస్ కావు. వేపుళ్ళు, తాలింపులు ప్రతి దాంట్లో కూడా మనము ఆనియన్స్ యూజ్ చేస్తాము. తర్వాత ఇందులో నేను శనగపిండి వేసానండి. సో దట్ మనకు ఏమైనా అలా అందులో వాటర్ రిలీజ్ చేసే ప్రాపర్టీస్ ఉంటుంది కాబట్టి నేను శనగపిండి వేయడం వల్ల అది మనకు బైండింగ్గా కూడా పనిచేస్తుంది. ఏమైనా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్నా కానీ అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర గ్రామ్ ఫ్లవర్ లేకుంటే మీరు కాస్త బియ్య పిండి అయినా వేసుకోవచ్చు, సూజీ రవ్వ అయినా వేసుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇంతవరకు మీరు గమనించారో లేదో, నేను సాల్ట్ అనేది యాడ్ చేయలేదు, తర్వాత యాడ్ చేశాను. వీడియో ప్లీజ్ చివరి వరకు చూడండి. అప్పుడే మీకు స్టెప్స్ అన్నీ ఏదైనా కానీ మనకు కంప్లీట్గా నాలెడ్జ్ ఉంటేనే మనకు ఈజీగా అర్థమవుతుంది, 100% రిజల్ట్ వస్తుంది. ఏదైనా అంతే, కుకింగ్ కూడా అంతే అంతే కదండి. చూడండి, ఈ విధంగా మనకు సెట్ అయిపోయింది. ఒక 10 మినిట్స్ తర్వాత చక్కగా ఒకసారి నీట్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఒకసారి చక్కగా రోల్ చేసేసుకుందాము. చపాతీస్ 2 చపాతీస్ ఇందులో మనము ప్రిపేర్ చేసుకోవాలి. నార్మల్గా మనకు ఇవి ఉల్లిపాయల్లో ఏముంటాయిలే ఇంట్లో హెల్త్ బెనిఫిట్స్ టేస్ట్ వైజ్గానే అనుకుంటుంటాము. అలా ఏం కాదండి. ఇందులో కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, మినరల్స్ చాలా వరకు ఉంటాయి. వైటమిన్ సి ఉంటుంది. తర్వాత బీట్ వైటమిన్స్ లైక్ B6 అండ్ ఫోలేట్ ఉంటాయండి. మినరల్స్ ఉంటాయి. ఫైబర్ ఉండడం వల్ల మనకు గట్ హెల్త్కి చాలా సపోర్ట్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ సల్ఫర్ కాంపౌండ్స్ కూడా ఉండడం వల్ల ఇది మనకు హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుందండి. బోన్ హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే మనకు గట్ బ్యాక్టీరియా కూడా ఇది డెవలప్ చేస్తుందన్నమాట. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా ఇది మనకు కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్ వల్ల కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి. చూడండి, ఇప్పుడు నేను స్టఫ్ చేయకముందు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో దట్ మనకు సాల్ట్ వేయడం వల్ల ఏ వెజిటబుల్ కానీ మనకు మటన్, చికెన్ ఏదైనా కూడా వాటర్ రిలీజ్ చేసే స్వభావం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చివరగా మనము సాల్ట్ వేయడం వల్ల వాటర్ కాకుండా ఉంటుందన్నమాట. అందువల్ల నేను సాల్ట్ చివరగా వేశాను. తర్వాత చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత రోటీ పైన రోల్ చేసుకున్న మనము 2 రోటీస్ చేసి పెట్టుకున్నాం కదండి, ఒక రోటీ పైన మాత్రం మనము ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఈవెన్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇంకా కావాలంటే మీరు స్టఫింగ్ని ఇంకా కాస్త న్యూట్రిషియస్గా కావాలి అనుకుంటే ఇందులోనే కాస్త సెసమి సీడ్స్ వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు అండి. అలాగే క్యారెట్ తురుము వేసుకోవచ్చు, బీట్రూట్ తురుమైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే ఇప్పుడు ప్లెయిన్గా ఆనియన్ పరోటా అనుకున్నాం కాబట్టి ప్లెయిన్ ఆనియన్ ఇవి కొన్ని మసాలాస్ మాత్రం వేసాను. ఈవెన్గా మన ఆనియన్ స్టఫింగ్ అంతా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ విధంగా.
నార్మల్గా చపాతీస్ కర్రీస్ అలా తిని తిని ఎవరికైనా కానీ బోర్ కొడుతుందండి. ఇలాంటప్పుడు మనకు సేమ్ ఇంగ్రీడియంట్స్తోనే డిఫరెంట్ అపియరెన్స్ డిఫరెంట్గా ఉంటే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. టిఫిన్ బాక్స్లో పెట్టినప్పుడు ఒక 2 ఎక్స్ట్రా పరాటాస్ పెడితే వాళ్ళు షేర్ చేసుకుంటారండి పిల్లలు. షేరింగ్ అన్నది పిల్లలకు మనము చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయినా కూడా ఇంక అదే అలవాటుగా మార్చుకుంటారు కదా. అందువల్ల పిల్లలకి ఎప్పుడైనా కానీ కొంచెం స్పెషల్ ఐటమ్స్ ఏవైనా ఉన్నప్పుడు కాస్త ఎక్స్ట్రా మనము పంపిస్తే వాళ్ళు హ్యాపీగా పిల్లలకంతా వాళ్ళ కలీగ్స్కి అంతా పంచుకుంటారు. షేర్ చేసుకుంటారనమాట. కరెక్టే కదండి. ఈవెన్గా మనము చివరిలో మీరు గమనించారో లేదో నేను స్టఫింగ్ అనేది చివరిలో పెట్టలేదు. సో దట్ మనకి ఇది స్టిక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. స్టిక్ అవ్వడము కాస్త కష్టముగా ఉంది అంటే కాస్త వాటర్ ఎడ్జెస్కి అప్లై చేసుకోవచ్చు. ఒక నైఫ్ లేదా పిజ్జా కట్టర్తో నేను ఇలా కట్ ఇచ్చేస్తున్నాను. నైఫ్తో అయినా చేసుకోవచ్చు. మీరు చేసుకునే క్వాంటిటీ కాస్త పెద్దగా కావాలంటే కాస్త పెద్దగా చేసుకోవచ్చు కట్. లేదు మీడియం సైజ్ అంటే కాస్త మీడియంగా మనము చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాకు 2 రోటీస్ వచ్చేస్తాయండి. ఒకటే రోటీ 2 లేయర్స్ ఉన్నాయి కాబట్టి 2 రోటీస్ వచ్చినట్టు మనకు ఈజీగా చూడండి వీడియోలో చూపించిన విధంగా నార్మల్గా మనం చపాతీ రోల్ చేసుకుంటాం కదా, అదే విధంగా రోల్ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇది ఘీతోనైనా కాల్చుకోవచ్చు, ప్లెయిన్ నూనెతో అయినా కాల్చుకోవచ్చు. లేకపోతే వితౌట్ డైట్‌లో ఉన్నారు, వెయిట్ మేనేజ్‌మెంట్ కోసం చేసుకుంటున్నాము అన్న వాళ్ళైతే వితౌట్ ఆయిల్, వితౌట్ ఘీతో అయినా, జీరో ఆయిల్‌తో అయినా చేసుకోవచ్చు. ఏం కాదండి. టేస్ట్ కాస్త కూడా ఏం చేంజ్ కాదు. దీంతో పాటు మనకు రైతా పెట్టుకోవచ్చు. లేకపోతే ఏదైనా పికిల్ ఊరగాయ కానీ, ఆవకాయతో కానీ, లేకపోతే అల్లం పచ్చడి, ఎనీ టైప్ ఆఫ్ చట్నీస్ ప్లెయిన్‌గా అయినా కూడా చాలా బాగుంటుంది. పైనుండి నేను కల్లుంజి సీడ్స్ లేదా ఇవి నల్ల జీలకర్ర అంటారు కదా, అవి ఊరికే అలా ప్రెస్ చేశాను. సో దట్ మనకు అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా వచ్చేస్తాయి. నార్మల్గా మనము ఇలాంటి నల్ల జీలకర్ర, సోంఫంట, వాము అలాంటివి చాలా తక్కువ యూజ్ చేస్తాము. ఆవాలు, జీలకర్ర చేసినంత యూజ్ చేయము. ఇవి కొన్ని వాటిలో మనము ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు అందులో ఉన్న మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయన్న ఉద్దేశంతో నేను ఇలా ఉన్న ఇవి కూడా నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఈవెన్గా రోల్ చేసుకున్న తర్వాత వేడి పెనం పైన మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకొని చక్కగా 2 వైపులా కూడా చక్కగా కాల్చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంతో టెంప్టింగ్గా, ఎంతో ఈజీగా అయిపోయింది మన ఆనియన్ పరాటా ప్రిపరేషన్. మీరు కూడా ఎప్పుడు చేస్తున్నారండి? మీరు ఈరోజు డిన్నర్ చేసుకుంటున్నారా? రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకుంటున్నారా? ఈజీగా అయిపోయే పరాటాని తప్పకుండా టేస్ట్తో పాటు ఈజీగా ఉండాలి. అంతకంటే ఏం కావాలి చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎఫర్ట్స్ అండ్ రెసిపీస్ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్తో, నైబర్స్తో అందరితో కూడా మీరు వీడియోని షేర్ చేసుకుంటారని హోప్ చేస్తున్నాను. వేడివేడిగా మాత్రమే వడ్డించాలండి. ఇది కాస్త ఘీ అప్లై చేసి లేదా బటర్తో అయినా కూడా అప్లై చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా టేస్ట్ టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. చూస్తున్నారు కదా వేడివేడిగా ఆనియన్ పరాటాస్ రెడీ అయిపోయాయి. ఎంతో రుచికరంగా, టేస్టీగా, లో బడ్జెట్లో మంచి పరాటాస్ రెడీ అయిపోయాయండి. మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా ఆనియన్ పరాటాని ఎంజాయ్ చేస్తారని హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.